ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాలలో సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. నామినేషన్ పర్వం చివరి ఘట్టానికి చేరటంతో అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం ఘన్శ్యాం నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 2 పర్యాయాలు తమను గెలిపించినటువంటి గ్రామస్తులు ఈ దఫా సైతం తమను గెలిపించాలని విన్నవించారు. జిల్లా మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి తాము కృషి చేస్తామని, ఎన్నికల్లో గెలిపిస్తే మిగిలిన పనులను సైతం పూర్తి చేస్తామని తెలిపారు. అత్తమ్మ బాగున్నావా? సర్పంచ్ అమ్మని వచ్చింది సర్పంచ్ డిషన్ జిల్లి గిట్ట పెట్టిస్తా. మీకు ఇంత జాగా మీ ఇద్దరికి ఇంత నమ్మిల్లు ఇస్తా. తప్పకుండా వచ్చేయండి. వాళ్ళు కైకి పనిపోయారు, పొద్దున పోతారు, మళ్ళీ వస్తారు. గుర్తులు వచ్చినాక మళ్ళీ వస్తా. అటు చెట్టు కాడికిదా, వాళ్లకు ఫంక్షన్ హాల్ కట్టియాలని చెప్పని, అదేవిధంగా మా పేద ప్రజలు చాలా వరకు మీరు చూస్తూ ఉన్నారు, గుడిచెలలో కనీసం ఒక గుంట జాగలేని కిరాయిలు ఉండే వాళ్ళకు కూడా మా దగ్గర ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగింది. ఇప్పుడు అందరూ అన్ని పార్టీలు ఏకమై మా సూర్యసమ్మయ్య ఓడగొట్టాలి, మీకేం కావాలో పైసలు కావాలా ఏం కావాలన్నా కూడా మా ప్రజలు సమ్మన్న కావాలా మాకు అని గెలిపించిండ్రు. అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం లేదు, ఇంకా చేయాలనుకున్నాం, ఇందిరామిల్లు ఇస్తా అనుకున్నాం, రేషన్ కార్డులు అనుకున్నాం, పెన్షన్లు అనుకున్నాం. ఇలా ఏదైతే పనిచేసే అవకాశం మాకు ఇలా ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా పనిచేస్తాం, మీ పేరు మీద నిలబడతాం, మీకు రేపు ఇంటింటికి పెద్ద కొడుకులాగా పనిచేసి పెడతాం. మళ్ళొకసారి చెప్తున్నా, సర్పంచి బలంగా ఉంటే ఊరు సంతోషంగా ఉంటుంది. ఇలా మా ఊరికి పెద్ద బొడ్రాయి పండుగ చేసినాం. ఇలా మా ఊరి ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తా ఉన్నాం. మా బీసీ కాలనీలో కానీ, మా జీనర్లో కానీ, అదేవిధంగా మా స్కూలు ఇలా అంగరంగ వైభవంగా అభివృద్ధి చేసుకొని, విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకొని నాణ్యమైన విద్య కోసం పనిచేస్తా ఉన్నాం. ఇలా మా గుట్టలో పనిచేసే కార్మికుల కోసం ఇలా ఎప్పుడు గుట్టలు బంద్ అయినా ఇలా సర్పంచ్గా ఆనాడు నా భార్య ఉన్నప్పుడు 2000 మంది కార్మికులు, దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 5000 మంది కార్మికులు. మాకు కరెంటు లేదు, చీకట్లు ఉన్నాం, పాములలో తేళ్ళల్లో ఉన్నాం. మాకు కరెంటు తెప్పించిండు సమ్మన్న, కరెంటు తెప్పించిండు, మాకు సిమెంట్ రోడ్ వేయించిండు, మాకు నీళ్ళ ట్యాంక్ కట్టించిండు. అప్పుడు మాకు మస్తు గోసున్నది, నీళ్లకు తిప్పలు అయ్యి అక్కడ బడికాడి పోయి తెచ్చుకున్నాం నీళ్లు, అక్కడ బాలర్ సైన్కి పోయి తెచ్చుకున్నాం నీళ్లు. అసలు మాకు నీళ్ళ సవలా చేసిండు సమ్మన్న. మాకు సిమెంట్ రోడ్ వేయించిండు, మాకు కరెంటు ఫ్రీ వేయించిండు, మాకు అన్ని సవలా చేసిండు. మేము నరసమ్మకు ఓటేస్తాం, సమ్మన్నలా మాకు నరసమ్మకి వేస్తాం. నా పేరు సూర నరసమ్మ. మీకు అందరికీ నమస్కారం, పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. నా కొడుకు సర్పంచ్గా నిలబెట్టిండు, అందరు ప్రజలంతా కలిసి నన్ను ఎన్నుకున్నారు బాబు. నా కొడుకు పని చేసిండు, ఇక్కడ అంతా వాడకు పని చేసిండు. మీకు అందరికీ తెలుసు, నా కొడుకు కోడలకు అవకాశం రాలేదని నన్ను పెట్టుకున్నారు బాబు. మీకు అందరికి పని చేసే బాధ్యత నా కొడుకు అయితే అందరు ఊరుకు పని అయితే చేసిండు బాబు, అందరికీ తెలుసు. ఇప్పుడు నన్ను అందరు కలిసి అనుకున్నారు బాబు, మా అమ్మకు కొంచెం వచ్చింది కదా అవకాశం, నీ కొడుకు పని చేస్తారు ఎమ్మటుండి అని అందరూ నాకు చెప్తే అందరి పేరు నిలబడ్డ బాబు, అందరి ఆశీర్వాదం తీసుకొని నిలబడ్డ బాబు.